శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున మనము చివరగా 44వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. హే అర్జున, నీవు భోగము ఐశ్వర్యముల యందు ఆసక్తిని పెట్టుకొని దాని చేత వివేకాన్ని పోగొట్టుకొని నీవు మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యకుండా పోవటం జరుగుతుంది. కాబట్టి నీవు నీ మనస్సు భగవంతుని యందు లగ్నం చెయ్యి. అదే వ్యవసాయాత్మిక సమ్యక్ ప్రమాణ నిర్ణీత అర్థ నిశ్చయ రూపా బుద్ధి. అంటే సరి అయినటువంటి ప్రమాణముల చేత సిద్ధమైనటువంటి విషయమునందు నిర్ధారాత్మకమైనటువంటి బుద్ధి భగవంతుని యందు మనస్సును లగ్నం చేస్తుంది చెబుతూ ఇంతకుముందు చెప్పుకున్నాం. వేదములు మనకు ఆపాతతః నశ్వర ఫలాలను, స్వర్గాది సుఖములను పొందడానికి కావలసినటువంటి వాటిని చెబుతుంది అని మనకు కనబడుతుంది. అయితే వేదముల యొక్క ముఖ్య గురి, ఉద్దేశము నశ్వర ఫలములైనటువంటి స్వర్గాదులను ఇవ్వటం కాదు, ఆ జ్ఞానాన్ని ఇవ్వటం కాదు. ముఖ్యమైనటువంటి ఉద్దేశము, గురి వేదములవి ఏవి అని భగవంతుడు 45వ శ్లోకంలో చెబుతున్నాడు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మొదట ఈ శ్లోకం యొక్క ఆపాతతః అర్థాన్ని వివరిస్తాను. తరువాత రాఘవేంద్ర స్వాముల వారి గీతా వివృతి వ్యాఖ్యానాన్ని పెట్టుకొని విస్తారంగా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఈ భగవద్గీత ఉపన్యాసం ప్రారంభం చేసింది ఏదో భగవద్గీత ఉపన్యాసం చేసి తొందరగా భగవద్గీత ఉపన్యాసం నేను చేశాను, ముగించినాను, నేను భగవద్గీత ఉపన్యాసం పూర్తిగా చెప్పాను అనేటటువంటి చెప్పుకోవడానికి కాదు. ఒక్కొక్క శ్లోకాన్ని చెబుతూ అవసరం ఉన్న చోట ఆ శ్లోకానికి విస్తారంగా వివరణ ఇచ్చి మీలో భగవద్గీత యొక్క సారమేమిటి, తత్వమేమిటి, నిజమైనటువంటి తత్వాన్ని మీకు తెలియజేయటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి విస్తారంగా వివరణ ఇవ్వవలసిన చోట విస్తారంగా వివరణ ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రాఘవేంద్ర స్వాముల వారి గీతా వివృతి గ్రంథాన్ని ఆధారం చేసుకొని, లేని చోట విషయం సులభంగా ఉన్న చోట చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది. దానిని మీరు మనస్సులో పెట్టుకొని ఈ భగవద్గీత ఉపన్యాసాన్ని వింటే మీకు భగవద్గీత పట్ల సరి అయినటువంటి ఒక అవగాహన వస్తుంది. మధ్వ సిద్ధాంతపరంగా భగవద్గీత మనకు ఏమి చెబుతూ ఉన్నది, అసలు భగవద్గీత చెబుతున్నదే మధ్వ సిద్ధాంతము, హరి సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నది అనేది మీకు తెలియజేయాలనేటటువంటి ప్రయత్నమే నా ఈ భగవద్గీత ఉపన్యాసం యొక్క ఉద్దేశం. ఇక త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీనికి 2 విధములైనటువంటి అర్థాలను చెబుతూ ఉన్నారు. హే అర్జున, వేదములు త్రిగుణముల చేత
కలిగేటటువంటి అంటే త్రిగుణజన్య సత్వరజస్తమో గుణముల చేత వచ్చేటటువంటి స్వర్గాది నశ్వరమైనటువంటి పురుషార్థములను సాధించడానికి కావలసినటువంటి కర్మాదులనే ప్రతిపాదిస్తున్నది అని నీకు ఆపాతతః కనబడవచ్చు. అయితే వేదములు కేవలము స్వర్గాది నశ్వర ఫలములను సాధించడానికి కావలసినటువంటి కర్మాదులను ప్రతిపాదించటం లేదు. కేవలము వేదముల యొక్క ఉద్దేశం అది మాత్రమే కాదు. కాబట్టి నీవు ఆ వేదములను చదివి ఆ వేదములు మనకు ఆపాతతః కనబడేటటువంటి వేదములందు ఈ విషయములందు అంటే నశ్వరమైనటువంటి స్వర్గాది సుఖముల యందు నీవు భ్రాంతి చెందవద్దు అని ఒకటి. ఇంకొకటి, లేదా త్రిగుణ సంబంధమైనటువంటి స్వర్గాది నశ్వర ఫలములు మరియు ఈ సంసార బంధనము అనేటటువంటిది ఇవి రెండు విషము లాంటివి, పాయిజన్ లాంటిది. ఈ అంటే ఏమిటి? త్రిగుణముల చేత త్రిగుణ సంబంధము కలిగినటువంటి అనిత్యమైనటువంటి స్వర్గాది ఫలములు నశ్వరములు, ఈ సంసార బంధనము, ఇవి రెండూ ఉన్నాయి కదా, అత్యంత ప్రమాదకరమైనటువంటిది. విషము ఎటువంటిదో అటువంటివి. ఆ విషాన్ని పరిహరిస్తుంది వేదములు. అర్జున, నిత్య పురుషార్థానికి అంటే చతుర్విధ పురుషార్థములు ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ చతుర్విధ పురుషార్థములలో ఉత్తమ పురుషార్థమైనటువంటి మోక్షము నిత్యము, శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమే మోక్షము. ఆ నిత్య పురుషార్థమునకు కారణమైనటువంటిది ఏది అంటే భగవత్ స్వరూప జ్ఞానము, భగవంతుని జ్ఞానము. ఆ భగవత్ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి ఆ వేదములను అవి తెలియజేస్తాయి. వేదాలు నిజంగా ముఖ్యంగా వేదములు భగవంతుని స్వరూప జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాయి. ఆ భగవంతుని జ్ఞానమే మనకు నిత్య సుఖమైనటువంటి మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి వేదములను నీవు కేవలం ఆపాతతః మనకు కనబడేటటువంటి నశ్వరమైనటువంటి విషయ సుఖములను చూసి నీవు భ్రాంతి చెందవద్దు. ఇంకా అంతేకాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం, సుఖ దుఃఖములందు, లాభ నష్టములందు, వీటి యందు నీవు సమభావాన్ని నీవు ప్రదర్శించు. అది సుఖాన్ని అయినా దుఃఖమైనా. ఇప్పుడు మనము చెప్పుకున్నాం విస్తారంగా, సుఖము వచ్చినప్పుడు సంతోషము పడటం కానీ, దుఃఖం కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం కాదు. రెండు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవటము కాకుండా సమభావాన్ని అలవరుచుకొని మనకు సుఖములందు దుఃఖములందు సుఖవాగలి దుఃఖవాగలి సఖనీనాగిరు పాండురంగా ಬಂದಿದ್ದೆಲ್ಲ ಬರಲಿ ಗೋವಿಂದನ ದಯ ಹೊಂದಿರಲಿ అని చెప్పినట్లుగా, దాసులు చెప్పినట్లుగా, సుఖం కానీ దుఃఖం కానీ ఆ పాండురంగడే నాకు సఖుడు, వాడే రక్షకుడు, శ్రీహరి ఒక్కడే నన్ను రక్షించేటటువంటి ప్రభువు అని నీవు భగవంతుని యందు మనస్సు పెట్టు. సుఖదుఖములందు సమాన మనస్కుడై శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆదాయం కానీ, శాస్త్ర విరుద్ధము అంటే ధర్మ విరుద్ధము అన్యాయంగా సంపాదించినటువంటి ధనమును రక్షించటం కానీ ఇటువంటి ప్రయత్నాలు ఏది చేయవద్దు. వాటిని కాపాడాలి, వాటిని పొందాలి అనేటటువంటి కోరికను కూడా నీవు కోరవద్దు. ఎందుకంటే ఇవన్నీ విషము లాంటివి, అత్యంత
స్వర్గకామో యజేత అని చెబుతూ ఉన్నది వేదము. సరే, హోమం యజ్ఞం చేస్తాము, పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళతాము. అయితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మన పుణ్యము అయిపోయిన తరువాత మళ్ళీ మనల్ని కిందికి తోసివేస్తారు. మనం బ్యాంకులో మన అకౌంట్లో డబ్బు ఉన్నంత కాలమే మనము చెక్కులు ఇచ్చినా అది బ్యాంకు దానిని అంగీకరిస్తుంది, డబ్బులు ఇస్తుంది. మన అకౌంట్లో డబ్బు లేనప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే మహా ఆర్థిక నేరం. అదేవిధంగా పుణ్యము అనేటటువంటి డబ్బు మన అకౌంట్లో ఉన్నంతకాలము స్వర్గంలో ఉంచుకుంటారు. పుణ్యం అయిపోతే మళ్ళీ అక్కడికి తోసివేస్తారు, మళ్ళీ చెయ్యి. ఇదే విధంగా నీకు ఈ ఐహిక విషయములు, సంసారము, మనకు ఒక సామెత ఉన్నది, పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళి కాలేదని చింత, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు పెళ్ళి చేసుకున్నానా అని బాధ. కాబట్టి ఈ సంసారము మనకు ఆపాతతః సుఖాన్ని ఆనందాన్ని కలిగించిన ఈ ఐహిక సుఖములు, స్వర్గాది అనిత్యమైనటువంటి సుఖములు తాత్కాలికంగా సుఖాన్ని కలిగించిన ఈ సుఖము దుఃఖమునకు కారణమవుతుంది, అంతేగాని అది సుఖానికి కారణము కాదు. సంసారము పెళ్లి చేసుకోవడం ఎందుకు? సుఖపడడానికి. అయితే ఆ సంసారమునందు సుఖము ఒక బిందు మాత్రంగా ఉంటూ ఉన్నది, దుఃఖం అనేటటువంటిది సముద్రం వద్దకు వెళ్ళి ఒక బొటను మన వేలు పెట్టి ఇట్లా పైకి తీస్తే ఒక బొట్టు చుక్క మాత్రమే నీరు పడుతుంది. అది సంసారంలో సుఖమైతే ఇక సముద్రంలో ఉన్న మిగిలిన నీరంతా దుఃఖము. కాబట్టి ఇటువంటి క్షుద్రమైనటువంటి, అత్యంత అనిత్యమైనటువంటి, అత్యల్పమైనటువంటి ఈ సంసారము, ఈ సుఖములు, ఇవన్నీ సుఖాభాసములు, ఆనందాభాసములు. సుఖము వలె కనబడుతుంది, ఆనందము వలె కనబడుతుంది. అయితే అది దుఃఖానికి, కష్టానికి, నష్టానికి కారణమవుతాయి. కాబట్టి ఇవి విషము లాంటిది. దాని యందు వేదములు అవి చెబుతున్నాయి అని నీవు భ్రాంతుడై వాటిని ఆచరించి దుఃఖము పాలు కావద్దు. వేదముల గురి ఏమిటి, ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మోక్షానికి కారణమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని అందించటమే వేదముల ముఖ్య ఉద్దేశము. వేదయతీతి వేద, వేదము అనంటే తెలియజేసేది. ఆ తెలియజేసేది అనంటే ఏమి తెలియజేస్తుంది? భగవంతుని తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా త్రైగుణ్యము, ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి వ్యాఖ్యానాన్ని పెట్టుకొని కొద్దిగా విస్తారంగా ఈ శ్లోకానికి అర్థం చెబుతాను. త్రైగుణ్య విషయ, త్రైగుణ్యము, త్రైగుణ్య అని అంటే సత్వరజస్తమస్సు, 3 గుణాలు. ఈ 3 గుణములతో సంబంధించినది కాబట్టి త్రైగుణ్యము. నీవు మళ్ళీ త్రైగుణ్య విషయావేదా నిస్త్రైగుణ్యో భవ. నిస్త్రైగుణ్యము అంటే ఈ 3 గుణముల రాహిత్యము, సంబంధము లేకుండా కావటము నిస్త్రైగుణ్యమైతే, త్రైగుణ్యము ఈ 3 గుణములతో సంబంధము చెందినటువంటిది. కాబట్టి ఈ త్రైగుణ్యము నుండి నిస్త్రైగుణ్యుడు కమ్ము అర్జున అని చెబుతూ ఉన్నారు. ఇక మనకు ఇల్లి విషయ సుఖములు అని చెబుతూ ఉన్నారు. ఈ త్రైగుణ్య విషయ అంటే మనము వాడుతూ ఉంటాం ఎక్కువగా. విషయ సుఖములకు పాకులాడకూడదు. విషయ సుఖములు అంటే ఐహికమైనటువంటి విషయములు అని. ఆ విషయములో, విషయ శబ్దంలో విష ప్లస్ య 2 మాటలు ఉన్నాయి. విష ప్లస్ య విషయ. ఈ వేదములు త్రైగుణ్య విషయా అని చెబుతున్నాయి అని అంటే ఆ విషయ శబ్దానికి నిజమే విషయము, విషయ సుఖాలంటే సంసార సంబంధించినటువంటి
క్షుల్లకమైనటువంటి సుఖములోని అర్థము. అయితే వేదములు త్రైగుణ్య విషయా అనంటే ఇక్కడ వ్యాఖ్యానకారులు ఏమని అర్థం చెబుతూ ఉన్నారు అనంటే, త్రైగుణ్య సంబంధించినటువంటి స్వర్గాది అస్థిర ఫలములు కాకుండా సంసార బంధనము అనేటటువంటిది కూడా ఒక విషము. విషయంలో విష ప్లస్ యా అంటే ఈ సంసారం అనేటటువంటి విషాన్ని యా అంటే యాపయంతి పరిహరిస్తుంది అనంటే, త్రైగుణ్య విషయా అనంటే మూడు గుణములతో సంబంధించినటువంటి సంసారం అనేటటువంటి విషయాన్ని యా అంటే పరిహరిస్తుంది, నాశనం చేస్తుంది. ఏది? వేదములు. మనకేమో ఆపాతతః త్రైగుణ్యములకు సంబంధించినటువంటి నశ్వరమైనటువంటి స్వర్గాది ఫలములను తెలియజేస్తున్నాయి, కర్మలను తెలియజేస్తున్నాయి అని వేదములు కనబడినా, వేదముల ముఖ్య ఉద్దేశము ఈ త్రిగుణములకు సంబంధించినటువంటి సంసారం అనేటటువంటి విషయాన్ని యా పరిహరించేటటువంటివి వేదములు త్రైగుణ్య విషయా అని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి వేదములు ఇదే మనకి శ్లోకంలో త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని. మనకు ఈ వేదములను వాటిని ఆశ్రయించుకొని నీవు అంటే వేదములను ఆశ్రయించుకొని వేదములను చదివి నీవు నిస్త్రైగుణ్యో భవ త్రిగుణ సంబంధ రాహిత్యాన్ని పొందు అని చెబుతూ ఉన్నారు. ఇక మనకు వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు, నిర్ద్వంద్వ అంటే సుఖ దుఃఖే సమే కృత్వా. ఇంతకుముందు చెప్పుకున్నాం, సుఖ దుఃఖములందు సమాన మనస్కుడవు కమ్ము. సుఖము ఎలా ఈ త్రిగుణ సంబంధంగా వస్తూ ఉన్నదో దానిని వదులు. దుఃఖము వద్దంటావు, ఇది త్రిగుణములతో వచ్చేటటువంటిదే. దుఃఖాన్ని వదిలివేస్తూ ఉన్నప్పుడు త్రిగుణములతో వచ్చినట్టు సంబంధంగా వచ్చిన దానిని సుఖాన్ని కూడా వదిలివేయి. అదే సుఖ దుఃఖమునందు సమేకృత్వ అంటూ చెబుతూ ఉన్నారు. కాబట్టి నిర్ద్వందుడవు కమ్ము అంటే సుఖ దుఃఖములను సమానంగా చూడు. సుఖము వచ్చినప్పుడు పొంగిపోవటము, దుఃఖము పొందినప్పుడు కుంగిపోకుండా ఈ నిర్ద్వంద్వత్వాన్ని పొందు. ఇది నిర్ద్వంద్వ. ఇక నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ, ఇన్ని పదాలు ఉన్నాయి. ఇది నిర్ద్వంద్వ పదానికి అర్థం. ఇక నిత్య సత్వస్థ, ఇక్కడ నిత్య సత్వస్థ ఉంది. నిత్య అంటే సదాకాలము, సత్వ అంటే సద్గుణోపేతుడైనటువంటి భగవంతుని యందు. నిత్య సత్వస్థ అనే పదంలో వ్యాఖ్యానకారుల వారు వివరించి చెబుతూ ఉన్నారు, నిత్య సత్వస్థ. నిత్య అంటే ఎల్లప్పుడు సదాకాలము. సత్వ అంటే సద్గుణోపేతుడైనటువంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని యందు స్థః అంటే ఉన్నటువంటి వాడు, అంటే ఆ భగవంతుని యందు మనస్సు పెట్టినటువంటి వాడవు కమ్ము. వీడు గృహస్థుడు అంటాము. అంటే ఏమి? గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాడు, గృహస్థాశ్రమమునందు ఉన్నటువంటి వాడు. అదేవిధంగా నిత్య సత్వస్థ అనంటే సదాకాలము ఉండేటటువంటి సద్గుణోపేతుడైన అటువంటి భగవంతుని యందు నీవు ఉండేటటువంటి వాడవు కమ్ము. భగవంతుని యందు ఉండడం అంటే ఏమిటి? సర్వకాల సర్వావస్థలయందు శ్రీహరి స్మరణను చేయటం, మన మనస్సును భగవంతుని యందు ఉంచటం. భవ నిర్ద్వంద్వో భవ, నిర్ద్వందుడవు కమ్ము. నిత్య సత్వస్థో భవ, నిత్య సత్వస్థుడు భగవంతుని సదా మనస్సు ఉంచినటువంటి వాడవు కమ్ము. మరియు ఆత్మవాన్ అంటే
ఆత్మశబ్దానికి అర్థమే ఆత్మ ఇది మమ స్వామి అంటే ఆత్మ అంటే భగవంతుడు నా స్వామి అని అర్థం. ఇదే బ్రహ్మసూత్రం అదే చెబుతూ ఉన్నది. ఓం ఆత్మేతూపగచ్చంతి గ్రాహయంతి చ ఓం అని చెబుతూ ఉన్నారు. ఆత్మ అంటే మమ స్వామి హరిహి అని అర్థం. అంటే ఆత్మ అంటే నా భగవంతుడు నా స్వామి, భగవంతుడే నా స్వామి అని నీవు సదా భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వాడవు కమ్ము. ఈ ఓం ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి చ ఓం అనే బ్రహ్మసూత్రంలో వేదవ్యాసుల వారు అదే చెబుతూ ఉన్నారు. ఆ భగవంతుడే నా రక్షకుడు అని నీవు నిరంతరము ధ్యానము చేస్తూ ఉండు. ఎప్పుడైతే నీవే నా రక్షకుడవు అని భగవంతుణ్ణి నీవు ధ్యానిస్తావో వాడు మా రక్షకుడు అవుతాడు. అది భగవంతుడు భక్తవత్సలుడు కాబట్టి. ఇక నిర్యోగక్షేమ అని చెప్తూ ఉన్నారు. నిర్యోగక్షేమ పదం. నిర్యోగక్షేమ అంటే ఇక్కడ యోగక్షేమములు లేనటువంటి వాడవు కమ్ము. నీవు యోగక్షేమములందు నీ కోరికను వదిలివేయి. నిర్యోగక్షేమ అంటే ఇక్కడ ఆ నిర్యోగక్షేమంలో యోగమున్నది, క్షేమమున్నది. ఆ యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి అని మనకు రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మనము ఒక 30-40 సంవత్సరాల క్రిందట ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇప్పుడు ఉత్తరాలు అన్నీ వెళ్ళిపోయాయి. మెసేజ్లు, ఇన్స్టాగ్రాములు, అవి టెలిగ్రాములు ఏమేమో వచ్చాయి. పూర్వకాలంలో జాబులు రాసేవాళ్ళు. ఆ జాబులు రాసేటప్పుడు మధ్య శ్రీకారము, ఎడం పక్క క్షేమము, రైట్ సైడ్ ఊరు పేరు, తేదీ రాసి పెద్దవాళ్ళైతే నమస్కారాలు, చిన్నవాళ్ళైతే ఆశీర్వాదాలు అని రాసి కింద నేను క్షేమంగా ఉన్నాను, మీ యోగక్షేమములను తెలియజేయగలరు అని అంటూ ఉంటారు. యోగక్షేమములు తెలియజేయటం అంటే ఏమిటి? యోగము అని అంటే అది పదాలు తెలియవు మనకు, ఊరికే యోగక్షేమము అంటారు. నీ యోగక్షేమములు తెలుపగలరు అంటే భగవంతుడు ఏమంటూ ఉన్నాడు? నిర్యోగక్షేమ, నీవు యోగక్షేమములను వదిలివేసినటువంటి వాడవు కమ్ము. అంటే యోగక్షేమములందు అభిమానాన్ని వదిలివేయి, కోరికను వదిలివేయి అని అర్థం. యోగం అంటే ఏమిటి అని మనకు రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. యోగ అని అంటే ఏమిటి అంటే స్పష్టంగా చెబుతున్నారు. యోగం అంటే ఏమిటి? అప్రాప్త ప్రాప్తి యోగ. మనకు లేనటువంటిది ఒకటి వస్తే యోగము. జాతకం చూపించుకున్నప్పుడు చెప్తాం, నీకు గృహయోగం ఉన్నది, వాహన యోగం ఉన్నది, రాజయోగం ఉన్నది అని చెప్తారు. యోగం అంటే మనకు లేనిది రావటం యోగం. క్షేమము అంటే ప్రాప్త పరిరక్షణం క్షేమ. అంటే మనకు ఉన్నదాన్ని కాపాడుకోవటం క్షేమము అని అంటే. వాహనము లేదు, వాహనం వచ్చింది, వాహన యోగము, వాహనం వచ్చిన తరువాత క్షేమము అంటే వాహనాన్ని కాపాడుకోవాలి, యాక్సిడెంట్ కాకుండా మన కాళ్ళు చేతులు మన అవయవాలు మనల్ని మనము కాపాడుకోవాలి. క్షేమం అంటే వచ్చిన దానిని ఉన్నదానిని కాపాడుకోవటము. యోగము అంటే లేనిది రావటము. కాబట్టి మనకు ప్రతిదాని మీద ఆశ. ఇల్లు కొనుక్కోవాలి, గృహయోగం కావాలి, వాహన యోగం కావాలి, రాజయోగం కావాలి, అన్ని యోగాలు కావాలి. దాని కొరకు లేని దాని కొరకు మనము పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేనిది పొందటం యోగమైతే దాని కొరకు చెయ్యరాని తప్పులు చేసి, పాపాలు చేసి, ద్రోహములు చేసి, మోసాలు చేసి దాన్ని పొందుతాం. పొందిన తరువాత దాన్ని కాపాడుకోవాలి. క్షేమము. మోసం చేసి, వంచన చేసి డబ్బులు సంపాదించుకుంటాం. దాన్ని కాపాడుకోవటానికి క్షేమం, కాపాడుకోవటానికి చెయ్యరాని మళ్ళీ అకృత్యాలన్నీ చేస్తాం. కాబట్టి
ఇవి ఇవి లౌకికమైనటువంటి నశ్వరమైనటువంటి విషయాలందు యోగము క్షేమము. కాబట్టి ఈ లౌకికమైనటువంటి యోగక్షేమములందు నీవు ఆసక్తుడై వాటిని పొందడానికి చేయవలసిన ప్రయత్నంలో చేయరాని పనులు చేస్తూ అకృత్యాలు చేస్తూ పాపముల మూటను కట్టుకోవడం అవుతుంది. కాబట్టి ఈ యోగక్షేమములందు నీవు కోరికను వదిలివేయి, ఇచ్ఛను వదిలివేయి, నాకు ఏదీ వద్దు. అదే అంటూ ఉన్నారు, ఇట్టాంగ్య ఇరువెనో హరియే ఎన్న దొరయే ಸುಖವಾಗಲಿ ದುಃಖವಾಗಲಿ సఖనీనాగిరు పాండురంగ బందిద్దెల్లా బరలి గోవిందన దైవం. అంటే నిర్లిప్తుడిగా ఉండు, దేని మీద లిప్తుడు కావద్దు. అంటే దాని మీద ఆశ పెంచుకొని అది నాకు కావాలి అనేటటువంటి ఆ మనస్థితి వద్దు. కాబట్టి నిర్యోగక్షేమ అని చెబుతున్నాడు. మొత్తానికి ఈ శ్లోకంలో భగవంతుడు ఏమి చెబుతున్నాడని చివరగా ఒక్కసారి మనము చెప్పుకుంటే, త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలు పొందడానికి చెప్పినటువంటి కర్మములు చెబుతున్నాయి అని ఆపాతతః నీకు వేదములు కనిపించినా, వేదముల గురి నీకు నిత్య పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి పొందడానికి కావలసినటువంటి భగవంతుని జ్ఞానాన్నే ఇచ్చేటటువంటిది వేదములు. అంతే తప్ప నీవు ఈ అనిత్యమైనటువంటి సుఖములను ఇచ్చేదానికి చేయవలసినటువంటి కర్మలను చెప్పేటటువంటిది కాదు వేదము ముఖ్యంగా. కాబట్టి హే అర్జున, నీవు నిస్త్రైగుణ్యుడవు కమ్ము. అంటే త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలను వదిలి త్రిగుణాతీతుడై భగవంతుని యందు నీవు మనస్సును పెట్టు. నిర్ద్వంద్వుడవు కమ్ము, సుఖదుఖములందు సమాన మనస్కుడవు కమ్ము. నిత్యము సద్గుణ సంపన్నుడైనటువంటి భగవంతుని యందు మనస్సు ఉంచేవాడవు కమ్ము. ఆత్మవాన్ అంటే ఆత్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడే నా స్వామి, వాడే నా రక్షకుడు అని వాని యందు సదా మనస్సును పెట్టేటటువంటి వాడవు కమ్ము. లౌకికమైనటువంటి యోగక్షేమములందు నీవు ఆసక్తిని వదిలివేయి. యోగక్షేమాలు కావాలి. యోగము ఏమిటి? భగవంతుని జ్ఞానము మనకు లేదు. వేదములు ఆ భగవంతుని జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నది. మనకు లేనటువంటి భగవంతుని జ్ఞానాన్ని వేదాల నుండి పొందటము యోగమైతే, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మరచిపోకుండా దాన్ని పదిలంగా ఉంచుకోవటము క్షేమం. దాన్ని మననం చేసి ధ్యానం చేస్తూ మననం చేసి ఉంచుకోవటం. పారత్రికమైనటువంటి జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని పొందటము యోగమైతే, దానిని క్షేమంగా మన యందు పోగొట్టుకోకుండా ఉంచుకోవడము క్షేమము. లౌకికమైనటువంటి విషయముల యొక్క యోగక్షేమములందు నీవు నిరాసక్తుడవు కమ్ము. అలా అయినప్పుడే నీవు నీ యొక్క కర్తవ్యమైనటువంటి, రాజు యొక్క కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నీవు చెయ్యగలవు. యుద్ధము చేసి దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించి రాజ్యాన్ని పరిపాలించగలవు, ధర్మ రక్షణ చెయ్యగలవు. కాబట్టి యుద్ధోన్ముఖుడవు కమ్ము అని భగవంతుడు చెబుతున్నాడు అని ఒక్క 45వ శ్లోకానికి ఇంతటి వివరణ ఉన్నది. కాబట్టి ఈరోజు కొద్దిగా విస్తారమైన మీకు విషయము, భగవద్గీత సరి అయినటువంటి ఏమి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నది అని మీకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇంత విస్తారంగా చెప్పడం జరిగింది అని చెబుతూ, రేపు యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనేటటువంటి 46వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.